పూర్ణం బూరెలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా సోయి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు నైట్ నానబెట్టుకొని, ఈ విధంగా సాఫ్ట్‌గా మిక్సీ పట్టి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పుని బాగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి, ఒక గంట సేపు నాననివ్వాలి. నానిన పప్పును కుక్కర్‌లో వేసుకొని, ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని, ఎక్స్‌ట్రా వాటర్‌ని స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఈ పప్పుని ఇలాగా ఒకసారి స్మాష్ చేసుకొని, ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసి రెండిటిని బాగా దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత పూర్ణంలాగా చుట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయాలోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన సోయాలోకి ముందుగా రెడీ చేసిన పూర్ణాలని సోయాలో ముంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్ణాల్లాగా వేసుకొని అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు రెడీ అండి.